వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి ఇండియన్ పాలిటీలో వివిధ రకాల అంశాలను గురించి అధ్యయనం చేస్తాం. నెక్స్ట్ టాపిక్ మనము రాజ్యాంగ ప్రవేశిక, చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ ప్రవేశిక ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటూ చదివితేనే సబ్జెక్ట్ వస్తుంది. మనం ఆ విధంగానే చదువుతూ వెళ్ళాలి. సరే, మనం ఆల్రెడీ గతంలో రాజ్యాంగ పరిషత్లో రాజ్యాంగ ప్రవేశిక అనే పదం గురించి అర్థం చేసుకోవడం జరిగింది. సరే, ఫస్ట్ ప్రవేశిక ఏమేమి పేర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సార్, రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏందో కాదు, రాజ్యాంగం అనే బుక్కు ముందు భాగంలో ఉన్నటువంటి పేజీ అని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ ప్రవేశిక అన్నా, రాజ్యాంగ పీఠిక అన్నా, మొదటి పేజీ అన్నా మనకు పుస్తకాలు, ప్రతి పుస్తకానికి ముందు పేజీ ఓ పేజీ ఉంటుంది. ఈ పేజీలో ఏమేమి ప్రశ్నలు, ఏమేమి పాఠాలు ఉన్నాయి, ఆ పాఠాల కింద సబ్ టాపిక్స్ ఏమున్నాయి అని ఉంటుంది చూడండి. అలాగా రాజ్యాంగం అనే బుక్కు మొదటి భాగంలోనే మొదటిసారిగా ప్రారంభంలోనే రాజ్యాంగ ప్రవేశిక ఉంటుంది. సరే, రాజ్యాంగ ప్రవేశిక ఇంకో పేరు ఏం పేరంటే రాజ్యాంగ పీఠిక అని, మొదటి పేజీ అని, రాజ్యాంగ అవతారిక అని, రాజ్యాంగ తత్వసారమని. ఈ పదాలు జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్, ఈ పదాలు జస్ట్ గుర్తుపెట్టుకోండి. పీఠికన్నా, అవతారికన్నా, తత్వసారం అంటే అర్థం ఏంటంటే ఫిలాసఫీ అంట, మామూలుగా తత్వం అంటే అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ అన్నిటినీ సమగ్రంగా రాజ్యాంగ ప్రవేశికలోనే దాగి ఉంటుంది అనేటువంటి అంశాలు ఎన్నోసార్లు సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం జరిగింది. అందుకే రాజ్యాంగం యొక్క తత్వం అంతా కూడా ఈ రాజ్యాంగ ప్రవేశికలో ఇమిడి ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఏమంటారంటే రాజ్యాంగ తత్వసారం అని కూడా అంటారు. సార్, అవతారిక అంటే మొదటి పేజీ అని అర్థం. సార్, పీఠిక అంటే ఫస్ట్ ఉండేది. ఈ విధంగా రాజ్యాంగ ప్రవేశికకు రాజ్యాంగ పీఠికనే, ముందు పేజీ అని, అవతారిక అని, తత్వసారం అని రకరకాల పేర్లతో పిలుస్తారు. సరే, మరి రాజ్యాంగ ప్రవేశికలు ఏమేమి అంశాలు అనేది మాట్లాడడం. ముందుగా అసలు చాలా మంది ఇక్కడ తప్పు చేస్తున్న అంశం ఏంటంటే రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు ఆధారం ఏంటి? సార్, ఒక మాట జాగ్రత్త వినండి, ఇది కూడా సివిల్ సర్వీస్లో అడిగాడు, జాగ్రత్త గుర్తుపెట్టి. రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు ఆధారం ఏంటి? సార్, భావన అంటే ఒక భావన అంటే అర్థం ఏంటంటే దాన్ని చూసి నేర్చుకోవడం. సార్, భావన అంటే ఒక కాన్సెప్ట్ ఇంతకు ముందు ఉన్న దాన్ని చూసి నేర్చుకోవడం. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు కారణం ఏంటంటే అమెరికా రాజ్యాంగం. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పదాలన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలా. అమెరికా రాజ్యాంగం ఏంటి సార్ అంటే, అమెరికా రాజ్యాంగంలో ఖచ్చితంగా రాజ్యాంగ ప్రవేశిక లేదా రాజ్యాంగ పీఠిక లేదా రాజ్యాంగ ముందు మాట లేదా రాజ్యాంగ అవతారిక లేదా రాజ్యాంగ తత్వసారం అనేది ఎక్కడుంది? అమెరికా రాజ్యాంగంలో ఉంది. అమెరికా రాజ్యాంగంలో ఎట్లయితే రాజ్యాంగం అనే బుక్కు రాజ్యాంగ పీఠిక, ఎట్లయితే రాజ్యాంగ ప్రవేశిక ఉందో ఆ ఉన్నటువంటి కాన్సెప్ట్ను మనం తీసుకొచ్చుకున్నాం. సార్, మీకు రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లానే అడుగుతాడు, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు మూలం ఎవరు? అమెరికా రాజ్యాంగం. భావన అంటే కాన్సెప్ట్. అమెరికా బుక్లు పెట్టారు కాబట్టి మన బుక్లు కూడా పెట్టారు. ఇప్పుడు మనము వివిధ దేశాల నుంచి రాజ్యాంగంలో అనేక అంశాలను మనము దిగుమతి చేసుకున్నాం, అంటే మనం తీసుకున్నాం. అందులో భాగంగా అమెరికా దేశం నుంచి తీసుకునే దాంట్లో మనం మాట్లాడుకున్నాం. గతంలో ఒకసారి చెక్ చేసుకోండి. రాజ్యాంగ ప్రవేశికను కూడా అమెరికా దేశం నుంచి రాసుకోవడం జరిగిందని అనుకుంటాము, రాసింటాము. అంటే రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న మొత్తం అంశాలను మనం అమెరికా దేశం నుంచి తీసుకోలేదు సార్. రాజ్యాంగ ప్రవేశికను మొత్తం అమెరికా దేశం నుంచి రాసుకోలేదు. రాజ్యాంగం అనే బుక్కు ముందు మాట ఉంటుంది అనే భావన, ఖచ్చితంగా ప్రతి బుక్కు ఉంటుంది అనే భావన అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. అంతేగాని ఆ ప్రవేశికలో ఉన్న అంశాలను మనం స్వీకరించలేం. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి సార్ రాజ్యాంగ ప్రవేశికలు ఎన్ని ఉన్నాయి అంశాలు? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, ఇవన్నీ పదాలు ఉన్నాయి కదా. ఈ పదాలన్నింటినీ అమెరికా దేశం నుంచి స్వీకరించరా? అసలు రాజ్యాంగ ప్రవేశిక అనే భావన చూడండి, ఆ కాన్సెప్ట్ చూడండి. ప్రతి రాజ్యాంగానికి ముందు మాట ఉంటుందంటే చూడండి, అది మాత్రమే ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగిందంటే అమెరికా రాజ్యాంగం నుంచి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు కారణం ఏమిటంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం. సార్, రాజ్యాంగ ప్రవేశిక యొక్క భావనను ఈ క్రింది ఏ దేశం నుంచి స్వీకరించడం జరిగింది? అమెరికా రాజ్యాంగం నుంచి. లేదు, రేపు స్టేట్మెంట్ అడుగుతాడు సార్, రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు కారణం అమెరికా రాజ్యాంగం. ఇక్కడ చూడండి, ఈ పదం గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ ప్రవేశికకు
ప్రవేశికకు మూలం. ఇది చూడండి సార్, రాజ్యాంగ ప్రవేశికకు మూలం. ఇక్కడ చూడండి, ఈ రెండు బిట్లు అభ్యర్థులు కన్ఫ్యూజ్ పడుతున్నారు సార్. ఇవి రెండు కూడా కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగినటువంటి ప్రశ్నలే. రాజ్యాంగ ప్రవేశిక అనే భావన ఎక్కడి నుంచి స్వీకరించారు? అమెరికా రాజ్యాంగం నుంచి, దాంట్లో నో డౌట్. రాజ్యాంగ ప్రవేశికకు మూలం వెరీ 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 ఇంపార్టెంట్. లక్ష్యాలు ఆశయాల తీర్మానం, ఇది బిట్టు సార్. ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ పడొద్దండి. రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు కారణం ఎవరంటే అమెరికా రాజ్యాంగం సార్. అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నది ఏమీ లేదు. అమెరికా రాజ్యాంగం అనే బుక్లో ముందు మాట ఉంది, మన బుక్లో కూడా ముందు మాట పెట్టుకోవాలా, అంతే. ఇవన్నీ తీసుకోలేదు సార్. మరి రాజ్యాంగ ప్రవేశికకు మూలం, రాజ్యాంగ ప్రవేశికలో పెట్టుకున్నటువంటి అంశాలను చూడండి. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనల్లోనూ ఆరాధనలోనూ విశ్వాసంలోనూ ధర్మంలోనూ భావ ప్రకటనలో స్వేచ్ఛను, ఇట్లా పదాలను చూడండి. వీటన్నింటినీ ఎక్కడి నుంచి స్వీకరించినామో ఇదో లక్ష్యాలు ఆశయాల తీర్మానము. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండు బ్రెయిన్లు ఫీడ్ చేయండి సార్. రాజ్యాంగ ప్రవేశిక అనే కాన్సెప్ట్ను అమెరికా, కాన్సెప్ట్ భావన సార్. భావన అనే పదం కనిపిస్తే అమెరికా గుర్తుపెట్టుకోండి. భావన కాకోకుండా రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తే రాజ్యాంగ ప్రవేశికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోవాలా. వాటిని ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? మనము లక్ష్యాల ఆశయాల తీర్మానం సార్. కొన్నింటిని తర్వాత రాజ్యాంగంలో చేర్చుకున్నాం మన దేశ పరిస్థితులకు అనుగుణంగా. కానీ ప్రారంభంలో ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం సార్ గుర్తుకుండాలా. జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో 1946 డిసెంబర్ 13వ తేదీన సార్, నేను గతంలో చెప్పినా ఒకసారి చెక్ చేసుకోండి. 1946 డిసెంబర్ 13వ తేదీన లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది సార్. రాజ్యాంగ పరిషత్తులో 1946 డిసెంబర్ 13వ తేదీన ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని సార్, ఆ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఉంది చూసుకోండి. దేశంలో ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని పెంపొందిస్తామని, రాష్ట్రాలకు స్వేచ్ఛనిస్తామని, వీటన్నింటి గురించి ఒక 5-6 పాయింట్లు గతంలో మాట్లాడిన ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ ప్రవేశికను ఎట్లా రూపొందించారు, అసలు రాజ్యాంగ ప్రవేశికకు మూలం ఏంటి, అసలు రాజ్యాంగ ప్రవేశికకు ఆధారం ఏంటి అంటే సార్, మూలమన్నా ఆధారమన్నా పునాదన్నా లక్ష్యాలు ఆశయాల తీర్మానం సార్. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని బట్టే రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. కానీ రాజ్యాంగ ప్రవేశిక అనే భావన, అరే ప్రతి బుక్కు ముందు పేజీ ఉంటుంది అనేటువంటి మాట చూడండి, అది ఎక్కడి నుంచి స్వీకరించారు? అమెరికా రాజ్యాంగం నుంచి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఎగ్జామ్ హాల్లో ఈ రెండింటి మీద ఎన్నోసార్లు సివిల్ సర్వీస్లో అడగడం జరిగింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. భావన కనపడింది అనుకో, అమెరికా దాంట్లో ఆలోచించే పనిలే. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి భావన ఈ క్రింది ఎక్కడి నుంచి స్వీకరించారు? ఇట్లా అడుగుతారు సార్ ప్రశ్న. ఫస్ట్ ఆప్షన్ లక్ష్యాల ఆశయాల తీర్మానం, రెండో ఆప్షన్ అమెరికా రాజ్యాంగం, మూడో ఆప్షన్ బ్రిటన్ రాజ్యాంగం, నాలుగో ఆప్షన్ ఫ్రాన్స్ రాజ్యాంగం. లేదా స్టేట్మెంట్ అడుగుతారు సార్, రాజ్యాంగ ప్రవేశికకు మూలం అమెరికా రాజ్యాంగం అంటాడు. తప్పు సార్ ఇది. రాజ్యాంగ ప్రవేశికకు మూలం ఏంటంటే లక్ష్యాల ఆశయాల తీర్మానము. రాజ్యాంగ ప్రవేశికకు భావన మాత్రమే అమెరికా రాజ్యాంగం సార్. కాన్సెప్ట్ ప్రతి బుక్కు ముందు పేజీ ఉంటుంది అనే చిన్న కాన్సెప్ట్ను అమెరికా రాజ్యాంగంలో ఉంది. దాన్ని మన ఇండియాలో కూడా లక్ష్యాల ఆశయాలు దాన్ని రాజ్యాంగ ప్రవేశిక రూపంలో ముందు మాట పెట్టుకున్నాం. అంతేగాని రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న మొత్తం అంశాలను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించలా. ఎక్కడి నుంచి స్వీకరించడం? లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆధారంగా చేసుకునే రాజ్యాంగ ప్రవేశికను రూపొందించుకున్నాం సార్. లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఏమేమి ఉన్నాయో దాన్ని ఇంకా ఎలాబరేట్ చేస్తూ, దాన్ని ఇంకా విస్తరిస్తూ ఈ రాజ్యాంగ ప్రవేశికను రూపొందించుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఈ రెండింటికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లక్ష్యాలు ఆశయాల తీర్మానం 1946 డిసెంబర్ 13వ తేదీన రాజ్యాంగ పరిషత్లో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టాడు. దీనిని మనం చెక్ చేసుకోండి సార్. గతంలో 1947 జనవరి 22వ తేదీన ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది. కొన్ని వందల సార్లు ఈ రెండు బేసిక్ నాలెడ్జ్ అంటాం సార్ వీటిని. ఆ బేసిక్ నాలెడ్జ్ ఎన్నోసార్లు అడగడం జరిగింది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. 1946 డిసెంబర్ 13వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెడితే
దీనిని రెండవ సెషన్లో సార్ ఇది మొదటి సెషన్ సార్ మొదటి సెషన్ గుర్తుకు రావాలా 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 23 మధ్యలో మొదటి సెషన్ జరుగుతుంది. రెండవ సెషన్ 1947 జనవరి 20 నుంచి జనవరి 25 మధ్య జరుగుతుంది. చెక్ చేసుకోండి గతంలో వీడియోలో. ఆ జనవరి 22వ తేదీన ఆమోదించడం జరిగింది. అంటే రెండవ సెషన్లో 1947 జనవరి 22వ తేదీన సెషన్లు అంటే చెప్పుకున్నాం చూడు సార్. సెషన్లు అంటే ఏమిలా కొన్ని రోజులు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్లు అంటే ఎట్లా, ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశం జరుగుతాయి పలానా తేదీ నుంచి పలానా తేదీ మధ్యలో, దీన్ని సెషన్ అంటాం. అదే విధంగానే రాజ్యాంగ పరిషత్లో మొత్తం 12 సెషన్లు జరిగినాయని మాట్లాడుకున్నాం సార్. చెక్ చేసుకోండి, 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1947 జనవరి 22వ తేదీన ఆమోదించడం జరిగింది. మరి జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని సార్ రాజ్యాంగ ప్రవేశకం కాదు, ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఏమన్నాడంటే రాజ్యాంగ పరిషత్లో నీ సభ్యులను మనమంతా భారతదేశ ప్రజలకు మనం చేసేటువంటి ఒక పవిత్ర ప్రతిజ్ఞ లాంటిది సార్. ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానం ఎట్లాంటిదంటే మనము అంటే రాజ్యాంగ పరిషత్లోని సభ్యులంతా మనము ఎప్పుడు 1947 జనవరి 22వ తేదీన రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తర్వాత ఆ రోజు మాట్లాడాడు రాజ్యాంగ పరిషత్లో. ఏమన్నాడంటే ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేది భారత ప్రజలకు మనం చేసేటువంటి పవిత్ర ప్రతిజ్ఞ లాంటిది సార్. పవిత్ర ప్రతిజ్ఞ ప్రతిరోజు గుర్తు చేసుకునే ప్రతిజ్ఞ. స్కూల్ అసెంబ్లీలో ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తాం. అదే విధంగానే ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన అంశాలు లక్ష్యాల ఆశయాల తీర్మానంలో ఉన్నాయి అని లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని మనం భారత ప్రజలకు చేసే పవిత్ర ప్రతిజ్ఞ లాంటిది అని పేర్కొన్నది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూనే. ఇది కూడా కొన్ని వందల సార్లు అడిగాడు, గతంలో మాట్లాడేసారి చెక్ చేసుకోండి. లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకొని రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు సార్. రాజ్యాంగ ప్రవేశికను ఎట్లా రూపొందించారు, రాజ్యాంగ ప్రవేశికకు మూలం ఏంటి, రాజ్యాంగ ప్రవేశికకు ఆధారం ఏంటి, లక్ష్యాల ఆశయాల తీర్మానం. లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ఎవరు రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు, జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు ప్రవేశపెట్టాడు, 1946 డిసెంబర్ 13వ తేదీన సార్ 3వ సమావేశంలో. మొత్తం ఆ సెషన్ అంతా కూడా కొన్ని రోజులు జరిగితే అందులో మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9, రెండవ సమావేశం 1946 డిసెంబర్ 11, మూడవ సమావేశం 1946 డిసెంబర్ 13వ తేదీన. ఆ 3వ సమావేశంలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. దీనిని రెండవ సెషన్లో 1947 జనవరి 22వ తేదీన ఆమోదించడం జరిగింది రాజ్యాంగ పరిషత్ సభ్యులు. కరెక్టే లక్ష్యాల ఆశయాల తీర్మానం అని. ఈ తీర్మానాన్ని మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నా అంటే మనము మన భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞతో సమానమని లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని పేర్కొనడం జరిగింది. ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. ఎలాబరేట్ చేశారు. ఇది 1కి 2 సార్లు నేను చెప్పిన ప్రతి పదము ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు రేపు ఎగ్జామ్లో ఇవన్నీ నాకు వద్దు సార్ అంటే సార్ కాన్సెప్ట్ అనే మాటగా మాట్లాడతాను. ఇక్కడ నిలబడి రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు కారణం ఎవరు, అమెరికా రాజ్యాంగం. రాజ్యాంగ ప్రవేశిక అనే భావనకు కారణమైన దేశం ఏంటి, అమెరికా. సార్ 1కి 2 సార్లు భావన కాన్సెప్ట్ కనపడిందంటే అమెరికాకి వెళ్ళిపోండి. లేదు రాజ్యాంగ ప్రవేశికకు మూలం ఏంటి, లేదు రాజ్యాంగ ప్రవేశికకు ఆధారం ఏంటి, లేదు రాజ్యాంగ ప్రవేశికకు దేన్ని ఆధారంగా రూపొందించారు, లక్ష్యాల ఆశయాల తీర్మానం. దాన్ని ఆధారంగా చేసుకుని రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను ఎలా ప్రింట్ చేశారు. మరి రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం సార్. ఇది కూడా సార్ అందరూ కూడా రాజ్యాంగ ప్రవేశిక చదవాల్సిందే. ఎందుకు చదవాలంటే అంతర్లీనంగా ప్రశ్నలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చూద్దాం అసలు ఏముందంటే రాజ్యాంగ ప్రవేశికలు. ఒక్కొక్క అంశాన్ని నేను బోర్డు మీద రాస్తాను, జస్ట్ వినండి. భారత ప్రజలమైన మేము రాజ్యాంగ ప్రవేశిక గురించి మాట్లాడతాను సార్. ఏముంది దాంట్లో, అసలు రాజ్యాంగ ప్రవేశికలు ఏముందంటే భారత ప్రజలమైన మేము సార్ ఇక్కడ రూపొందించింది రాజ్యాంగ పరిషత్ సభ్యులు. మరి భారత ప్రజలమైన మేము ఏమి ఎందుకు అంటున్నారంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులను పరోక్ష ప్రాతిపదికన భారత ప్రజలే కదా ఎన్నుకోవడం జరిగింది. అంటే రచిస్తానే ఎవరు, భారతీయులే కదా. అందుకోసమే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్ ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఫిట్ చేయాల. ప్రతి దానికి అర్థం చెప్పుకుంటా పదం వల్ల నెక్స్ట్ వీడియోలు ఉంటాయి. సర్వసత్తాక సామ్యవాద సార్ జస్ట్ వినండి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య సార్వభౌమ లేదా సర్వసత్తాక. సార్వభౌమ అన్నా ఒకటే, సర్వసత్తాక అన్నా ఒకటే. ఇక్కడ చూడు సార్ ఏం రాస్తున్నా, ఈ పదం ఒకటే. సార్వభౌమ అన్నా ఒకటే, సర్వసత్తాక అన్నా ఒకటే. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని ఇది గుర్తుపెట్టుకోండి సార్.
భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని ఈ పదాలన్నీ గుర్తుకు రావాలి సార్. ఇందులో వెరీ 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 ఇంపార్టెంట్, ఇందులో సామ్యవాద లౌకిక అనే 2 పదాలు రాజ్యాంగ ప్రవేశిక ప్రారంభంలో లేవు సార్. మళ్ళీ చెప్తున్నా, కొన్ని వందల సార్లు చూడడానికి సింపులే, తప్పులు చేసే అవకాశం ఉంది సార్. ఫస్ట్ సార్, రాజ్యాంగ ప్రవేశికకు అసలు మూలం ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక 4 అంశాల గురించి తెలియజేస్తుంది సార్. అందులో మొట్టమొదటి లైన్లోనే ఉంది భారత ప్రజలమైన మేము, అంటే భారతదేశానికి చెందిన ప్రజలమైన మేమే. అంటే ఈ రాజ్యాంగ ప్రవేశికకు మూలం ఎవరు? ఈ రాజ్యాంగ ప్రవేశిక ఎవరు రూపొందిస్తున్నారు? కింద ఆప్షన్లు ఉంటాయి సార్. పరిషత్ రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ ప్రవేశికను ఈ క్రింది ఎవరు రూపొందించారు? రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు. రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు భారత ప్రజలు. ఎందుకంటే రాజ్యాంగ ప్రవేశికలో మొదటి లైన్లోనే ఉంది భారత ప్రజలమైన మేము. సార్, రాజ్యాంగ పరిషత్తు మీరు చెప్పినట్టు రాజ్యాంగ పరిషత్తే కదా సార్ రాజ్యాంగంలో ఉన్న ప్రవేశికను రూపొందించిందంటే కరెక్టే. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం నేను అడుగుతున్న ప్రశ్న చూడండి, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని ఎవరు రూపొందించారంటే భారత ప్రజలే. అందుకే ఆ మొట్టమొదటి లైనే ఉంది భారత ప్రజలమైన మేము. అందుకే సార్, రాజ్యాంగానికి మూలం ఎవరు? అసలు ఈ రోజు రాజ్యాంగం రచిస్తున్నారంటే కారణం ఎవరు? రాజ్యాంగ ప్రవేశంలో స్పష్టంగా చెప్పినారు రాజ్యాంగ పరిషత్ సభ్యులు కాదు సార్, భారత ప్రజలే. అందుకే రాజ్యాంగానికి మూలం ఎవరు? భారత ప్రజలు. ఎందుకంటే మొదటి లైనే ఉంది రాజ్యాంగంలో ప్రవేశికలో మొదటి లైనే ఉంది భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుని. ఈ మొదటి లైన్ ఇట్లే బట్టి పట్టాలి సార్, ఇట్లే చదవాల. ఇక్కడ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని ఈ పదాలు ఉన్నాయి కదా సార్. 1 2 3 4 5 ఈ 5 పదాలలో సార్ ప్రతి పదానికి మళ్ళీ మనం 1 అవర్ వీడియో పడుతుంది. ఆ వీడియోలో వచ్చినప్పుడు జాగ్రత్తగా అక్కడ అధ్యయనం చేద్దాం. ఇక్కడ ఈ 5 పదాలు జస్ట్ బ్రెయిన్లో ఫిట్ చేయండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని సార్, ఇందులో సామ్యవాద లౌకిక అనే 2 పదాలు 1950 జనవరి 26వ తేదీన రూపొందించుకున్నటువంటి అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో ఈ 2 పదాలు లేవు సార్. ఈ 2 పదాలు ఎందుకు లేవు, తర్వాత ఎందుకు వచ్చాయని తర్వాత మాట్లాడదాం. ఈ 2 పదాలు సార్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అనేటువంటి పదాలలో ఈ 2 పదాలు 1950 జనవరి 26వ తేదీన లేవు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసారు ఈ 2 పదాలను. వెరీ ఇంపార్టెంట్ సార్. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో రూపొందించడం జరిగింది సార్. ఎందుకు రూపొందించారు సార్? ప్రారంభంలో ఎందుకు లేవు, మళ్ళీ ఎందుకు వచ్చాయి తర్వాత మాట్లాడదాం. మీరు కొన్ని వందల సార్లు అడిగినటువంటి ప్రశ్నలు సార్. బేసిక్ నాలెడ్జ్ ఇవి. అసలు ఈ లైన్ అంతా రాసే చూడండి. ఈ లైన్ ఏంటంటే ప్రభుత్వం యొక్క స్వరూపం సార్. స్వరూపం అంటే ప్రభుత్వం యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే మా భారత ప్రభుత్వము రూపం ఏ విధంగా ఉంటుంది? మా భారత ప్రభుత్వము సర్వసత్తాక దేశము, మా భారత ప్రభుత్వ దేశము సామ్యవాద దేశము సార్, మా భారతదేశము లౌకిక దేశము, మా భారతదేశము ప్రజాస్వామ్య దేశము, మా భారతదేశము గణతంత్ర దేశము. అంటే మన భారతదేశాన్ని ఎవరైనా పై నుంచి తొంగి చూస్తే మనకి ఎట్లా కనబడుతుందంటే మన భారతదేశము స్వరూపం అనేది ఎట్లా కనబడుతుంది అంటే ఇవన్నీ కనపడతాయి సార్. మా దేశం సర్వసత్తాక దేశము, మా దేశం సామ్యవాద దేశము, మా దేశము లౌకిక దేశము, మా దేశము ప్రజాస్వామ్య దేశము, మా దేశము గణతంత్ర దేశము సార్. ఎవరైనా విదేశీయులు మన దేశంలో చూస్తే ఓహో మన స్వరూపం అంటే లక్షణాలు సార్, బాహ్య లక్షణాలు అనుకోండి. అంటే మన భారతదేశం బేసిక్ ఈ లక్షణాలు కలిగి ఉంది. అందుకే దీన్ని ఇవి ప్రభుత్వ స్వరూపం అంటారు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా భారత ప్రభుత్వ స్వరూపం అంటారు. అంటే ఇవన్నీ చూడడానికి ఈ విధంగా ఉంటాయి అని. కానీ రేపు ఎగ్జామ్ హాల్ ఏమడుగుతుంటే భారత ప్రభుత్వ స్వరూపంలో ప్రారంభంలో లేని లక్షణాలను గుర్తించండి సార్. సామ్యవాద లౌకిక అనే 2 లక్షణాలు లేవు సార్. ఎప్పుడు వచ్చాయి? 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం సార్. రాజ్యాంగానికి 42వ సారి సవరణ అని అర్థం. 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సార్ మినీ రాజ్యాంగం అంటాము. ఎన్నో అంశాలు మార్పు గురైనాయి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో ఈ సామ్యవాద లౌకిక అనే 2 పదాలను రాజ్యాంగ ప్రవేశిక అనే బుక్లో రాజ్యాంగ ప్రవేశిక దగ్గరవి కొత్తగా యాడ్ చేశాడు సార్. చెప్పిన రాజ్యాంగం అనే బుక్లో కొత్తగా యాడ్ చేయాలన్నా
దాన్ని తొలగించాలన్నా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలా. అందులో భాగంగా పెన్ను తీసుకొని ఈ సామ్యవాద లౌకిక అనే పదాలను రాజ్యాంగ ప్రవేశంలో రాశారు అని మీకు అర్థమైందని నేను చెప్తున్నా. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో? 1976. ఈ విధంగా ప్రభుత్వ స్వరూపం ఉంది సార్. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ క్రింది వల్ల ప్రభుత్వ స్వరూపాన్ని సార్ ప్రారంభంలో చెప్పండి. ఎట్లడుగుతా అంటే ప్రశ్నలు 1950 జనవరి 26వ తేదీన భారత ప్రభుత్వ స్వరూపాన్ని గుర్తించండి. సార్ 1950 జనవరి 26వ తేదీన ఈ రెండు లేవని చెప్తున్నాం కదా. అప్పుడు భారత ప్రభుత్వ స్వరూపం ఏంటి? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర. అంతే ఏముంది సార్? కాదు, ప్రస్తుతం భారత ప్రభుత్వ స్వరూపాన్ని గుర్తించండి. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఇది భారత ప్రభుత్వ స్వరూపము. సార్ అధికారానికి మూలం ఎవరు? రాజ్యాంగానికి మూలం ఎవరు? భారత ప్రజలు. రాజ్యాంగ పరిషత్ కాదు సార్. మళ్ళీ చెప్తున్నా, అధికారానికి కానీ రాజ్యాంగానికి కానీ మూలం ఎవరు అంటే భారత ప్రజలే. ఎట్లా చెప్తున్నారు సార్ అంటే రాజ్యాంగ ప్రవేశంలో స్పష్టంగా ఉంది. అసలు సార్ ఏమి లేదు సార్. చెప్పిన రాజ్యాంగం యొక్క తత్వసారము, రాజ్యాంగం యొక్క మూలతత్వము ఏంటంటే రాజ్యాంగ ప్రవేశికే. సార్ కొంతమంది రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదన్నారు, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అసలు ఈ రాజ్యాంగ ప్రవేశిక విస్తృతమైంది. అసలు ఈ రాజ్యాంగ ప్రవేశికను ఆధారంగా చేసుకునే మన రాజ్యాంగాన్ని రూపొందించారు. అంత ఇంపార్టెంట్ రాజ్యాంగ ప్రవేశిక. సరే మరి ఈ రాజ్యాంగ ప్రవేశికలో మొదటి లైన్ భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని. వెరీ 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 ఇంపార్టెంట్ ఆ పదాలు. ఇవి భారత ప్రభుత్వ స్వరూపము. సార్ ఇప్పుడు భారత ప్రభుత్వ లక్ష్యాలు వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక్కొక్క లక్ష్యం జాగ్రత్తగా సార్ నేను చెప్పే ప్రతి పదంతో సహా ఎగ్జామ్లో అడిగాడు. సార్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ న్యాయం. ఏం న్యాయం సార్? దేశంలో ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పెంపొందించడం. ఇది బిట్టు సార్. రేపు రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం న్యాయం అనగా ఇట్లాగే ప్రశ్నలు ఉంటాయి సార్. న్యాయం అంటే ఎన్ని న్యాయాలు ఉన్నాయి చూడండి. సాంఘిక న్యాయము సార్, ఇంకో న్యాయం ఇది ఆర్థిక న్యాయము సార్, ఇంకో న్యాయం ఏంది రాజకీయ న్యాయము. రేపు నెక్స్ట్ న్యాయం అనే వీడియో వచ్చినప్పుడు సార్ వీడియో సాంఘిక న్యాయం అంటే ఏంది, ఆర్థిక న్యాయం అంటే ఏంది, రాజకీయ న్యాయం అంటే మీకు స్పష్టంగా ఒక్కొక్క అంశమే ఒక్కొక్క వీడియో ఉంటుంది, 1 అవర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ జస్ట్ బ్రెయిన్ ఫిట్ చేయండి. సార్ న్యాయము రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం న్యాయం అని ఇచ్చి సాంఘిక న్యాయం మాత్రమే చెప్పింది. రాజ్యాంగ ప్రవేశికలో న్యాయం ఆర్థిక న్యాయం మాత్రమే చెప్పింది, ఆ రాజకీయ న్యాయం మాత్రమే చెప్పింది లేదు అని 3 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్ కూడా ఉంటుంది సార్. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని మళ్ళీ చెప్తున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. న్యాయము సార్, న్యాయం అంటే రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సాంఘిక న్యాయం అంటే మళ్ళీ మాట్లాడదాం సార్. ఆర్థిక న్యాయం అంటే ఏంది, రాజకీయ న్యాయం అంటే ఏంది అంటే దీన్ని బట్టి అర్థమైంది. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మనం ఏం చేస్తామన్నమాట, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పెంపొందించాలి. ఇంకా ఏముంది చూద్దాం సార్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ప్రతి పదము ఇంపార్టెంటే సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. స్వేచ్ఛ, ఆలోచనలు, ఆరాధన, విశ్వాసం సార్. ఈ పదాలని బ్రెయిన్లో ఫిట్ చేయాలి. ధర్మం సార్. ఆలోచనల్లోను, ఆరాధనలోను, విశ్వాసంలోను, ధర్మంలోను భావ ప్రకటన. ఇవి బిట్లు. భావ ప్రకటనలో స్వేచ్ఛ సార్. ప్రతిదీ ఇంపార్టెంట్. నేను రాసిన ఇవన్నీ రేపు ఎగ్జామ్ హాల్లో అడిగాడు, సివిల్ సర్వీస్లో అడిగాడు. స్వేచ్ఛ, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం స్వేచ్ఛ. ఈ వేటిలో స్వేచ్ఛ? ఇది చూడండి సార్. మన ఆలోచనలో స్వేచ్ఛ ఉంటుంది భారత ప్రజలందరికీ సార్. వాళ్ళ ఆరాధనలో స్వేచ్ఛ ఉంటుంది సార్. వాళ్ళ యొక్క విశ్వాసంలో స్వేచ్ఛ ఉంటుంది సార్. వాళ్ళ యొక్క ధర్మంలో స్వేచ్ఛ ఉంటుంది సార్. వాళ్ళ యొక్క భావ ప్రకటనలో స్వేచ్ఛ ఉంటుంది. రేపు ఎగ్జామ్లో ఈ పదాలన్నీ మళ్ళీ మాట్లాడతారు. జస్ట్ ఇక్కడ మీరు పెన్ను పేపర్ తీసుకుని ప్రాక్టీస్కే మళ్ళీ ఇవన్నీ స్పష్టంగా వస్తుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి సార్. ఆలోచనల్లో కానీ, ఆరాధనలో కానీ, విశ్వాసంలో కానీ, ధర్మంలో కానీ భావ ప్రకటన. రేపు ఎగ్జామ్ హాల్ ఇట్లా అడుగుతాడు. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం స్వేచ్ఛను గుర్తించండి అని చెప్పి వాడు ఆలోచన, ఆరాధన, విశ్వాసం మాత్రమే అంటాడు. కాదు సార్. లేకపోతే 5 ఆప్షన్లు ఇచ్చేసి స్వేచ్ఛను గుర్తించండి అండి కింద పైవన్నీనా 1, 2, 3నా ఎట్లాంటి అడిగే అవకాశాలు ఉన్నాయి సార్. స్వేచ్ఛ అంటే 5 రకాల దానిలో స్వేచ్ఛ ఉంది మనకు. ఎక్కడెక్కడ? ఆలోచనలో స్వేచ్ఛ ఉంది, ఆరాధనలో స్వేచ్ఛ ఉంది, విశ్వాసంలో స్వేచ్ఛ ఉంది, ధర్మంలో స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటనలో స్వేచ్ఛ ఉంది. న్యాయం మాత్రం 3 సార్. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము సార్. ఇక్కడ చూడండి. ఆలోచన, ఆరాధన, విశ్వాసము, ధర్మము, భావ ప్రకటనలో స్వేచ్ఛ
సార్ న్యాయము స్వేచ్ఛ. సార్ ఇంకోటి చూద్దాం, సమానత్వం. ఏం సమానత్వము? అంతస్తుల్లో సమానత్వం, అవకాశాల్లో సమానత్వం. వెరీ 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 ఇంపార్టెంట్. సమానత్వం ఇక్కడ చూడండి సార్, న్యాయము స్వేచ్ఛ సమానత్వం. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనల్లోనూ విశ్వాసంలోనూ ధర్మంలోనూ ఆరాధనలోనూ భావ ప్రకటనలోనూ స్వేచ్ఛను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని పెంపొందించుకుని సార్ సమానత్వం రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సమానత్వం భారత ప్రజల మధ్య సమానత్వం ఎట్లుంటుందంట? వేటిలో సమానత్వం ఉంటుందంట? ఇది రెండిట్లో. ఏ రెండవే? ఒకటి అంతస్తులు, రెండు అవకాశాలు. సార్ అంతస్తుల్లో కానీ అవకాశాల్లో కానీ భారత ప్రజలందరికీ మేము ఏం చేస్తాము? సమానత్వాన్ని కల్పిస్తాము. సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి పదము ఇంపార్టెంట్ సార్, ప్రతి పదము ఇంపార్టెంటే. చూడండి, న్యాయము స్వేచ్ఛ సమానత్వము. సార్ ఇంకొక పదం ఉంది, సమగ్రతను. సార్ ఇక్కడ చూడండి, దేశ ప్రజల సార్ వ్యక్తి గౌరవంగాను, వ్యక్తి యొక్క గౌరవంగాను మరియు జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా సమగ్రతను పెంపొందించాలి. సార్ ఈ పదం చూడండి, సమగ్రత లేదా ఏకత, దీని అఖండత. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ పదం చూడండి, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుని దేశ ప్రజలందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను ఆరాధనలోను విశ్వాసంలోను ధర్మంలోను భావ ప్రకటనలోను స్వేచ్ఛను అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని మరియు వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను పెంపొందించుకుని సమగ్రతను సంరక్షిస్తూ సార్ సమగ్రత లేదా అఖండత. సార్ ఇక్కడ చూడండి, ఈ సమగ్రత మరియు సమగ్రత అన్న ఏకత అన్న అఖండత అన్న ఒకటే. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, న్యాయం కానీ స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ సమగ్రత మరియు ఏకత లేదా అఖండిత, ఈ 4 పదాలు దేన్ని తెలియజేస్తాయంటే సార్ వెరీ ఇంపార్టెంట్, ప్రభుత్వ లక్ష్యాలను తెలియజేస్తాయి. ఇది బిట్టు సార్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ లక్ష్యాలు. సార్ రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగానికి మూలం ఎవరు లేదా అధికారానికి మూలం ఎవరు? భారత ప్రజలు. సార్ భారత ప్రజలు. రాజ్యాంగానికి మూలం ఎవరు? భారత ప్రజలు. రాజ్యాంగ స్వరూపం అంటే ఫస్ట్ లైన్లో ఉండేదే, భారత ప్రజలమైన మేము, తర్వాత భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా. అది మొట్టమొదటి లైన్ ప్రభుత్వ స్వరూపం. సార్ ఇది మిగిలిన లైన్ ఉంటాయి చూడండి. సార్ ఇక్కడ సమగ్రత అన్న ఏకత అన్న అఖండత అన్న ఏంటంటే ఇది భూభాగానికి సంబంధించింది. సార్ ఇక్కడ సంరక్షిస్తున్నాను చూడండి, ఇది భూభాగ సంరక్షణ. సార్ నేను మళ్ళీ అక్కడ వచ్చిన మాట్లాడతా, జస్ట్ అఖండత అన్న ఏకత అన్న సమగ్రత అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ప్రభుత్వ లక్ష్యాలలో ఈ లక్ష్యం చూడండి సార్, ఈ లక్ష్యం లాస్ట్ లక్ష్యం ఏంటది? సమగ్రత లేదా ఏకత లేదా అఖండిత. సార్ ఈ సమగ్రత అన్న ఈ ఏకత అన్న ఈ అఖండిత అన్న ఒకటే పదము. ఇది ప్రారంభంలో 1950 జనవరి 26వ తేదీన లేదు సార్. సార్ మళ్ళీ చెప్తున్నా సార్, రాజ్యాంగ ప్రవేశికలో 3 పదాలు మాకు కొత్తగా వచ్చినాయి సార్. అందులో 2 పదాలు వచ్చి ప్రభుత్వ స్వరూపంలో మారింది సార్. 2వ పదం ఎక్కడొచ్చింది? 3వ పదం ఎక్కడొచ్చిందంటే ప్రభుత్వ లక్ష్యాల్లో మారింది. సార్ ప్రభుత్వ లక్ష్యాలు, సార్ ఇక్కడ చూడండి, ప్రభుత్వ లక్ష్యాలు ఏంది? న్యాయం, అదో న్యాయము, అదో తర్వాత స్వేచ్ఛ. సార్ ఇక్కడ చూడండి, సమానత్వం, ఇవన్నీ ప్రభుత్వ లక్ష్యాలు సార్. తర్వాత ఏకత ఆర్ సమగ్రత ఆర్ సార్ ఈ పదాలన్నీ ఒకటే, అఖండిత. సార్ ఈ పదం చూడండి, ఏకత అన్న సమగ్రత అన్న అఖండిత అన్న ఒకటే. ఈ ఏకత సమగ్రత అఖండిత అనే పదం 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన రాజ్యాంగ ప్రవేశికలో ఈ పదం లేదు. సరే ఎప్పుడు చేశారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976వ సంవత్సరం. అంటే రాజ్యాంగ ప్రవేశికను ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే సవరించారు. ఏ సంవత్సరంలో? 1976లో. ఎవరు ప్రధానమంత్రి కాలంలో? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో. ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 42వ రాజ్యాంగ సవరణ చట్టం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 పదాలు వచ్చినాయి. అందులో 2 పదాలు సామ్యవాద లౌకిక. ఇక 3వ పదం ఏంటంటే సమగ్రత లేదా ఏకత లేదా అఖండిత. సార్ ఏమి లే, భూభాగాలు కలిపేదే సమగ్రత, భూభాగాలన్నీ కలిసి ఉంటాయని చెప్పేదే ఏకత, భూభాగాలన్నీ కలిసి ఉంటాయని చెప్పేది అఖండిత. ఏకత అన్న అఖండత అన్న సమగ్రత అనే ఒకటి. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వ లక్ష్యాలు. సార్ రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు, భారత ప్రభుత్వ స్వరూపం ఏంటి, భారత ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి?
ఈ సమగ్రత, ఏకత, అఖండతను సంరక్షించుకుంటూ దేశ ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకుని, సౌభ్రాతృత్వం అంటే లేదా సోదరభావం, మళ్ళీ మాట్లాడుతుందా, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకుని 1949 నవంబర్ 26వ తేదీన మాకు మేమే ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించుకున్నాము. సార్, రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగాన్ని ఎప్పుడు రూపొందించిన కంప్లీట్ అయిందని చెప్పుకున్నాము అంటే ఆమోదించడం జరిగింది 1949 నవంబర్ 26 కదా సార్. రాజ్యాంగ ప్రవేశికలో మొత్తం 4 అంశాలు అనేది చూడండి. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి తేదీని గుర్తించండి. కొన్ని వందల సార్లు అడిగాడు. 1949 నవంబర్ 26వ తేదీ ఉంది సార్. సార్ మొత్తం రాజ్యాంగ ప్రవేశం గురించి మొత్తం మాట్లాడుతూ చూడండి. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుని ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను, భావ ప్రకటనలోను, ఆరాధనలోను, విశ్వాసంలో, ధర్మంలో స్వేచ్ఛను, అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని, దేశ ప్రజలందరి మధ్య వ్యక్తిగత గౌరవాన్ని మరియు జాతీయ సమైక్యతను పెంపొందించుకుంటూ ఏకత లేదా సమగ్రత లేదా అఖండతను సంరక్షించుకుంటూ దేశ ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకుంటూ 1949 నవంబర్ 26వ తేదీన మాకు మేమే రాజ్యాంగాన్ని తీర్మానించుకున్నాము. సార్, ఇక్కడ మాకు మేమే అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులే. సార్, రాజ్యాంగ పరిషత్ సభ్యులు 1949 నవంబర్ 26వ తేదీన సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకున్నారు. ఇదో ఈ పదాలన్నీ కొన్ని వందల సార్లు అడిగాడు. నేను రాసినవి ఖచ్చితంగా బ్రెయిన్లో ఫిట్ చేయండి. సార్, రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం న్యాయం అనగా ఇట్లే ప్రశ్న ఉంటుంది సార్. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సార్, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం స్వేచ్ఛ అనగా సార్ ఆరాధనలోను, ఆలోచనలోను, భావ ప్రకటనలోను, విశ్వాసంలోను, ధర్మంలోను. సార్, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సమానత్వం అనగా అంతస్తుల్లోను, అవకాశంలోను. సార్, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం సమగ్రత లేదా అఖండత లేదా ఏకత అంటే ఏంది, భూభాగానికి సంబంధించింది. మళ్ళీ మాట్లాడతా సార్. ప్రారంభంలో 1950 జనవరి 26వ తేదీన ప్రభుత్వ స్వరూపాన్ని గుర్తించండి. ఈ 2 చెప్పేసి మిగిలిన 3 చెప్పండి. సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సార్, ప్రస్తుతం రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ప్రభుత్వ స్వరూపం. ఇది 5 పదాలు చెప్పండి. ప్రస్తుతం అంటే సార్ ప్రారంభంలో రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ప్రారంభంలో ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తించండి. సార్, న్యాయం ఉంది, స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది, ఏకత లేదు, అఖండిత లేదు, సమగ్రత అంటే ఒకటే పదమే. సమగ్రత అన్నా, ఏకత అన్నా, అఖండత ఈ పదాలు లేవు సార్. ప్రస్తుతం ప్రభుత్వ లక్ష్యాలను గుర్తించండి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, ఏకత. సార్, ప్రతి పదము ఇంపార్టెంటే. సార్, రాజ్యాంగ ప్రవేశిక అంటే 4 అంశాలు తెలియజేస్తా సార్. అధికారానికి మూలం ఎవరు? భారత ప్రజలు. ప్రభుత్వ స్వరూపం ఏంటి? ఇది చెప్పుకున్నాం కదా. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. సార్, భారత ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి? న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, ఇదో సమగ్రత లేదా ఏకత లేదా అఖండిత. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. 1కి 2 సార్లు గుర్తు పెట్టుకోండి. అసలు రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యాలంటేనే ఈ పదాలన్నీ గుర్తుకు రావాలా. సౌభ్రాతృత్వం కూడా ఉంటుంది సార్. సౌభ్రాతృత్వం ఇక్కడ సౌభ్రాతృత్వం కూడా ఉంటుంది. సౌభ్రాతృత్వం సార్, సౌభ్రాతృత్వం అంటే ఏమిలే, సహోదరతత్వం అంటే భారతదేశంలో కులాలు, మతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ ప్రజలందరి మధ్య మేము అన్నదమ్ములాగా కలిసి మెలిసి ఉండేటట్టు చేస్తాము అని రాజ్యాంగ ప్రవేశిక చెప్పడం జరిగింది. లక్ష్యాల్లో ఉంటుంది సార్. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి తేదీని గుర్తించండి. సార్, రాజ్యాంగ ప్రవేశికను ఎప్పుడు ఆమోదించుకోవడం జరిగింది మనందరికీ తెలిసిందే, అది వస్తూనే ఉంది సార్. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని వాడికి ఎంత ఈజీ సార్, ఎప్పుడైనా ఇప్పుడు చూడండి. రాజ్యాంగ ప్రవేశికను ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే ఎవరిని రాసేస్తారు సార్? 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది సార్. ఇదే ప్రశ్న చూడండి. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించుకోవడం జరిగింది సార్? కొంతమంది ఎగ్జామ్ హాల్లో పోతే డౌట్ పడతారు. సార్, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది ఏంది అని డౌట్ పడతారు. సార్, రాజ్యాంగ ప్రవేశికలోనే ఆ డేట్ ఉంది. 1949 నవంబర్ 26వ తేదీన మాకు మేమే మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తులో అంటే రాజ్యాంగ పరిషత్ సభ్యులము అది ఆమోదించుకోవడం జరిగింది అని స్పష్టంగా ఉంది. ఇక్కడ మేము అంటే ఎవరంటే భారత ప్రజలను గుర్తుపెట్టుకోండి సార్. రేపు ఎగ్జామ్ హాల్లో ప్రశ్న అడుగుతుంది. రాజ్యాంగాన్ని ఎవరు ఆమోదించడం జరిగింది? రాజ్యాంగ పరిషత్ సభ్యులు. రాజ్యాంగ పరిషత్ సభ్యులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది సార్. రాజ్యాంగానికి మూలం ఎవరు? భారత ప్రజలే.
వాళ్ళే స్పష్టంగా చెప్పారు సార్, రాజ్యాంగ ప్రవేశికలో భారత ప్రజలమైన మేము అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి రాజ్యాంగ ప్రవేశికకు మూలం ఏమంటే భారత ప్రజలు, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ప్రభుత్వ స్వరూపం అంటే అది, రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం ప్రభుత్వ లక్ష్యాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించడం జరిగింది? 1949 నవంబర్ 26వ తేదీన. ఈ 4 అంశాలు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క అంశాన్ని స్పష్టంగా నేర్చుకున్నాం. సార్ ఈ పదాలన్నీ ఉన్నాయి కదా, అసలు సర్వసత్తాక అంటే ఏంటి? సార్వభౌమ అధికారం అనే ఒకటి, సర్వసత్తాక అనే ఒకటి. సార్ సామ్యవాదం అంటేంది, లౌకిక అంటేంది, ప్రజాస్వామ్యం అంటేంది, గణతంత్రం అంటేంది, సార్ న్యాయంలో సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం. సార్ ఇది ఎక్కడి నుంచి స్వీకరించడం? రష్యా దేశం నుంచి. చూసుకోండి ఒకసారి. రాజ్యాంగ ప్రవేశికలో ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక దేశం నుంచి స్వీకరించాలా. ఇక్కడ చూడండి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మనందరికీ తెలిసిందే. సార్ ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ దేశం నుంచి. చూడండి స్వేచ్ఛ, ఇక్కడ చూడండి సమానత్వం, ఇక్కడ చూడండి సౌభ్రాతృత్వము. ఈ 3 కూడా ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ విప్లవం నుంచి స్వీకరించడం జరిగింది. అసలు ఫ్రెంచ్ విప్లవము 1789లో ఫ్రెంచ్ విప్లవంతోనే ప్రపంచమంతా, అసలు రాజ్యాంగము, ప్రపంచమంతా స్వతంత్రాలు అనేటువంటి కాంక్షలు పెరిగింది. ఆ ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి ఒక ఊపిరి. ఆ ఫ్రెంచ్ విప్లవంలో ఉన్నటువంటి నినాదాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము. సార్ ఈ ఫ్రెంచ్ చక్రవర్తులకు వ్యతిరేకంగా జరిగిన ఒక పెద్ద ఉద్యమమే ఫ్రెంచ్ విప్లవం. ఆ ఫ్రెంచ్ విప్లవాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర బీజాలు బయటకు వచ్చినాయి. అందులో మన భారతదేశం కూడా స్ఫూర్తి పొందింది. అందుకే రాజ్యాంగ ప్రవేశికలో మేము ఫ్రెంచ్ దేశాన్ని ఆధారంగా చేసుకుని మా రాజ్యాంగ పరిషత్తులో స్వేచ్ఛను, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని దేశ ప్రజలందరికీ అందిస్తాము అని స్పష్టంగా రాజ్యాంగ ప్రవేశికలో చెప్పడం జరిగింది. సార్ ఇవన్నీ అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే రాజ్యాంగ ప్రవేశిక అనేది ఒక దేశం నుంచి తీసుకొని రావాలంట. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే రాజ్యాంగ ప్రవేశిక సార్ అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు అని పుస్తకాల్లో ఉందంటే ఉంది. రాజ్యాంగ ప్రవేశిక అనే భావన మాత్రమే, కాన్సెప్ట్ మాత్రమే, ప్రతి బుక్కు ముందు రాజ్యాంగ ప్రవేశిక ఉంటుంది అనే భావన మాత్రమే తీసుకున్నారు. కానీ రాజ్యాంగ ప్రవేశికలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు ఎక్కడి నుంచి స్వీకరించారంటే చూడండి, ఒకటేమో రష్యా నుంచి, ఒకటేమో ఫ్రాన్స్ నుంచి స్వీకరించడం జరిగింది. ఈ ప్రతి పదాలు ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది అనేది కూడా ఇంపార్టెంటే. ప్రతి పదము ఇంపార్టెంట్ సార్. ఈ ఒక్కొక్కటి నిక్కచ్చిగా ప్రతి పదానికి అర్థవంతంగా నేర్చుకుంటేనే. చూడండి, లక్ష్యాలు మర్చిపోద్దండి. 5 లక్ష్యాలు ఉన్నాయి: న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, ఏకత, సౌభ్రాతృత్వం. సార్ ఇవి లక్ష్యాలు. సార్ ఇక్కడ చూడండి, ఇవి ప్రభుత్వ స్వరూపము. సార్ ఈ సమగ్రతను, ఏకతను, అఖండిత 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. సార్ లక్ష్యాల్లో ఒకటి లేదు. సార్ ఇక్కడ స్వరూపంలో 2 లేవు. ఎప్పుడు? ప్రారంభంలో. ఇవన్నీ కూడా 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.